అంటే బికాస్ ఆఫ్ ఒబెసిటీ వల్ల కూడా. సో మీకు నీ కానీ లేకపోతే యాంకిల్స్ లో కానీ అన్ని గుజ్జరిగిపోయింది. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్ 30 to 40 ఉంది. ప్రాక్సిమల్ టిబియా, ఇక్కడ ఈ మోకాలు చెప్పు ఉంది కదా సార్, పైన ఉన్న బోన్ ని ఫీమర్ అంటాము, ఓకే, కింద ఉన్న బోన్ ని టిబియా అంటాం, పెద్ద బోన్ ని. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్సిమల్ టిబియా ఇరిగి సరిగ్గా అతుక్కోలేదు అనుకోండి, లేదా ఈ డిజిటల్ ఫీమర్ బోన్ ఇరిగిపోయి ఆర్టికులర్ సర్ఫేస్ సరిగ్గా అతుక్కోలేదు అనుకోండి, ఒక మేజర్ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళకి చాలా తొందరగానే అరిగిపోతుంది. రీసెంట్ గా వచ్చే మెమరీ ఫోమ్ అని కొన్ని మ్యాటర్స్ లో అయితే బాగా ఫోల్డ్ చేసేసి ప్యాక్ చేసేసి గుడ్డు పెట్టాను, గుడ్డు మీద పడుకున్నాను, గుడ్డు పెట్టారు, గుడ్డు మీద పడుకుని చూస్తుంటే అసలు మరీ కామెడీగా ఉన్నాయి. ఆ సాఫ్ట్ మ్యాట్రెస్ లో పడుకున్నాం అంటే మనకి ఏం లేదు, స్పైన్ వంగుతుంది సార్. ఫర్మ్ గా ఉండాలి. యాక్చువల్ గా ఎలా ఉండాలంటే మన పిల్లో మనం సైడ్ నుంచి చూస్తే మన ఇయర్, మన సర్వైకల్ స్పైన్ అనేది న్యూట్రల్ అలైన్మెంట్ లో ఉండాలి. మనకి సైన్స్ ఏంటంటే ఎవ్రీ 10 degrees మనం గనక మెడ ఉంచితే, కైరో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా బెండ్ చేయడం నిజంగానే అది ట్రీట్మెంట్ లేకపోతే వాటి వల్ల తగ్గుతున్నాయా సార్? అది ఏంటంటే నిజంగా అట్లా ఉండేటట్టయితే వాళ్ళకి పాడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీరు అవసరం ఉన్నా లేకపోతే స్కాన్ రాసేస్తారా, లేకపోతే మీకు గనక డౌట్ ఉంది అంటే వాట్ ఎవర్. ఎందుకంటే యుఎస్లో ఒక డాక్టర్ గారు వాళ్ళ కొడుకు అక్కడ యుఎస్లో ఉంటున్నాడు. అక్కడ ఎంఆర్ఐ కోసం 3-4 వారాలు ఆగాడు ఆయన. ఎక్కడ అసలు అవ్వదు. మనకి ఇండియాలో అలా కాదు. ఇప్పుడు ఎంఆర్ఐ కావాలంటే మీరు 1 గంటలో ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక సూపర్ స్పెషలిస్ట్, ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే ఒక 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు, 1 గంట 2 గంటల్లో. అక్కడ అలా అవ్వదు. ఇండియాలోనే ఉంది సార్ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్.